ఎన్నికలు జరిగినప్పటికీ అందరి చూపు కూడా పశ్చిమ బెంగాల్ వైపే ఉంది. డూ ఆర్ డై ఫైట్ అయితే జరిగింది అక్కడ. ఇటు బీజేపీ వర్సెస్ టీఎంసీ. ముఖ్యంగా మమతా బెనర్జీ పెద్ద ఎత్తున వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు కార్యకర్తలతో. అంటే ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రతకు సంబంధించి కూడా ఆమె అనేక అలిగేషన్స్ చేశారు. ఈ రోజు ఉదయం కూడా కొంత పానిక్ సిచ్యువేషన్ ఉంది, హైపర్ సెన్సిటివ్ కూడా ఐడెంటిఫై చేశారు. ఇప్పుడైతే పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ ప్రారంభమైంది. దాదాపు గంట పాటు ఈ కౌంటింగ్ నిర్వహిస్తారు. మనం తమిళనాడు వెళ్దాం. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు 62 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగగా 85.15% ఓటింగ్ నమోదైంది. అంటే దేశవ్యాప్తంగా కూడా ఇటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడులో కావచ్చు చాలా హ్యూజ్ ఓటింగ్ అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దేశ చరిత్రలోనే హైయెస్ట్ పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే అది యాంటీ ఇన్కంబెన్సీనా ప్రో ఇన్కంబెన్సీనా అనేది మరి కాసేపట్లో కొన్ని గంటల్లో తేలిపోబోతోంది. ప్రస్తుతం మనం తమిళనాడు వెళ్దాం. తమిళనాడులో కౌంటింగ్ కేంద్రం వద్ద కార్తిక్ సిద్ధంగా ఉన్నారు. కార్తిక్, ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైందా లేదా? ప్రారంభమైంది. దాదాపు ఒక 15 నిమిషాలు అవుతుంది. అయితే ఈ 15 నిమిషాల వ్యవధిలో కూడా ఓవరాల్ గా చూసుకుంటే స్టేట్ మొత్తం కూడా హోరాహోరీగా సాగుతుందని చెప్పాలి. కొన్ని చోట్ల డిఎంకే ముందుంటే మరికొన్ని చోట్ల ఏఐడిఎంకే ముందంజలో ఉంది. ఏదైతే టీవీకే విజయ్ పోటీ చేసినటువంటి పెరంబూరులో మాత్రం విజయ్ ఏదైతే పోస్టల్ బ్యాట్ల ఓట్లలో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఇక డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఉన్నటువంటి చేపాక్లో కూడా డిఎంకేనే ముందంజలో ఉందని చెప్పుకోవాలి. మొత్తం 62 సెంటర్లలో పెద్ద ఎత్తున ఈ పోలింగ్ అనేది కూడా గతంలో పోలింగ్ అనేది కూడా సాగడం కూడా జరిగింది. మొత్తం అయితే ప్రస్తుతం ఈ 62 సెంటర్లలో కూడా భారీ ఎత్తున ఏదైతే కౌంటింగ్ అయితే చేపడుతూ ఉన్నారని చెప్పుకోవాలి. తొలిత కొన్ని 7 లక్షల వరకు కూడా నమోదైనటువంటి పోస్టల్ ఓట్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే చాలా వేగంగా సాగుతుంది. అది జరిగిన వెంటనే కూడా మరొక 10-15 నిమిషాల్లోనే ఈవీఎంలకు సంబంధించినటువంటి ట్రెండ్ అనేది కూడా ప్రారంభం కాబోతుంది. వాటి లెక్కింపు ప్రారంభమైతే ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే చాలా వరకు కూడా ప్రముఖులు పోటీ చేసినటువంటి స్థానాల్లో ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వస్తుందని చెప్పుకోవాలి. పెరంబూరులో విజయ్ ముందంజలో ఉన్నారు. ఇక కొలత్తూరులో స్టాలిన్ ముందంజలో ఉన్నారు. ఎడప్పాడిలో పళనిస్వామి ముందంజలో ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు ఏదైతే ప్రముఖులుగా పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ముందంజలో ఉన్నారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు మాత్రం డిఎంకే ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో చూసుకున్నప్పటికీ కూడా దాదాపు 60% పైగా కూడా ప్రస్తుతానికి డిఎంకే అయితే ఆధిక్యంలో కనబడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఇక పోస్టల్ బ్యాలెట్లు కాకుండా ఇంకా మిగతా వాటి మీద విషయాలకు వస్తే మాత్రం ఒక అరగంట తర్వాతే మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక పూర్తి స్థాయిలో కొలత్తూరులో ఇప్పటికే దాదాపు 26 ఓట్ల లీడింగ్ లో స్టాలిన్ ఉన్నటువంటి పరిస్థితి. ఎడప్పాడిలో దాదాపు 19 ఓట్ల ఆధిక్యతంలో ఎడప్పాడి పళనిస్వామి ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 234 నియోజకవర్గాల్లో అత్యంత హోరాహోరీగా ఈ ఎన్నికల సంగ్రామం సాగిందని చెప్పాలి. ఎప్పుడూ కూడా లేని విధంగా, తమిళనాడు చరిత్రలో లేని విధంగా ఈసారి మాత్రం 85% అనేది కూడా నమోదైంది. దానికి కారణం మాత్రం ఖచ్చితంగా విజయ్ ఇంపాక్ట్ చెప్పుకోవాలి. విజయ్ రాకతోనే ఈ స్థాయిలో పోలింగ్ జరిగేది మాత్రం అదే అందరికీ తెలిసినటువంటి విషయమే. గతంతో పోలిస్తే దాదాపు 17 లక్షల మందికి పైగా కూడా మహిళా ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓవరాల్ గా 27 లక్షల మంది ఓట్లు వేస్తే దాంట్లో 17 లక్షల మంది ఎక్కువగా కూడా పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారు. కొత్త ఓటర్లు దాదాపు 14.5 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవన్నీ కూడా తమకు అనుగుణంగా ఉన్నాయని చెప్పి మాత్రం టీవీకే అధినేత విజయ్ భావిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ట్రెండ్ చూసుకుంటే మాత్రం చాలా ఫ్రీగా డిఎంకే ఏఐడిఎంకే మధ్య ఉంది. టీవీకే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మాత్రం వెనుకంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్క విజయ్ పోటీ చేసినటువంటి తిరుచి ఈస్ట్ తో పాటు పెరంబూరు తప్ప మిగతా ప్రాంతాల్లో ఎక్కడా కూడా పోస్టల్ బ్యాలెట్ లో టీవీకే ముందంజలో లేదు. సో ఉద్యోగస్తులందరూ కూడా ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారనేది కాస్త మనకు ఒక క్లారిటీ అయితే కొద్దిగా వస్తుంది. ఇంకా మరింత మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డేటా రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం ఉద్యోగస్తులకు సంబంధించి మాత్రం ఈ విధమైనటువంటి ట్రెండ్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మరొక అరగంటలోనే ఈవీఎంలకు సంబంధించినటువంటి లెక్కింపు కూడా ప్రారంభమైతే మాత్రం మరింత క్లారిటీ అయితే మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్ రైట్ కార్తిక్, ఇది కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ స్పెషల్ ఫోర్సెస్ అండ్ ఆర్మీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వినియోగిస్తారు. కాబట్టి చాలా త్వరితగతిన 1 అవర్లోనే ఫినిష్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ తమిళనాడు విషయానికి వస్తే ట్రయాంగిల్ ఫైట్ నడిచింది. దాదాపు తమిళనాడులో 2 పార్టీలు, ఒకటి
డిఎంకే అలాగే ఏఐడిఎంకే మాత్రమే పోటీ చేస్తూ ఉండేవి, ఈ కూటములు మాత్రమే. అయితే ఈసారి టీవీకే ఎంట్రీతో కొంతవరకు కూడా ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. ఇటు టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు, యూత్ నాకట్టుకునే ప్రయత్నం చేశారు. చూడాలి, తమిళనాడు అంటేనే వెల్ఫేర్ పాలిటిక్స్ అండ్ చరిష్మా పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి.